ఎంపీల పేరుతో గ్రావెల్ దోపిడీ చేసింది మీరు కాదా అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రశ్నించారు. మనుబోలు మండలం ఎల్ఎన్పురంలో శనివారం ₹1,00,00,000తో ఏర్పాటు చేసిన 3-ఫేజ్ ట్రాన్స్ఫారంను 15 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును ఆయన ప్రారంభించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పనులు ఆయన చేసుకుని పోతున్నారని, 5 సంవత్సరాలలో గ్రావెల్ పేరుతో భారీ దోపిడీ చేసి ఇళ్లల్లో కూర్చొని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని, కందలపాడు క్వారీని మూసివేయమని అంటున్నారని, అది మూసివేస్తే గ్రావెల్ ఎక్కడి నుంచి రావాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు ప్రాజెక్టు చైర్మన్ మస్తనాయుడు, బొమ్మి సురేంద్ర, కరియావుల మధునాయుడు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసాపురం మనుబోలు మండలం లక్ష్మీనరసాపురంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద నియోజకవర్గంలో 108 కోట్లు, ఇక్కడ లక్ష్మీనరసాపురంలో ₹1 కోటి 3-ఫేజ్ నిరంతర విద్యుత్ వచ్చేది. ఆర్డీఎస్ఎస్ అంటే రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కింద టోటల్ జిల్లాలో అయితే మొత్తం మీద 778 కోట్లు నెల్లూరు జిల్లాకి. సర్వేపల్లి నియోజకవర్గం 108 కోట్లు. ఇప్పుడు లక్ష్మీనరసాపురంలో 1 కోటి. ఈ గ్రామంలో 6 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, 183 కొత్త స్తంభాలు, 3.5 కిలోమీటర్ల కొత్త లైన్. దీనివల్ల ఏంటంటే టోటల్ 3-ఫేజ్ కనెక్షన్ వచ్చినప్పుడు ఇట డొమెస్టిక్ పేదోళ్ళకి గానీ ఇళ్ళకి గానీ కరెంటు కట్ కాకుండా, 2 రైతులు ఎంత లోడ్ పడినా 3-ఫేజ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఫీజులు ఎగిరిపోవటం, మధ్యలో కరెంటు పోవటం అటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం విద్యుత్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంకొక 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభోత్సవం లక్ష్మీనరసాపురంలో చేస్తున్నాం. మొత్తం మీద సర్వేపల్లి నియోజకవర్గం 108 కోట్లతో తొందరగా పూర్తి అయ్యేదానికి చర్యలు తీసుకోమంటున్నాం. వాళ్ళు సెప్టెంబర్ లోపల పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎవరిచ్చారు? ఎమ్మెల్యే నేను ఇచ్చానా? ఇప్పుడు గ్రావెల్ కావాలా? ఎక్కడన్నా ఒక ఊర్లో ఒక రైతులకు ఒక రోడ్డు తోలుకోవాలా? ఎక్కడ తేవాలా? మైనింగ్ లీజ్ ఉండే గ్రావెల్ క్వారీ చెప్పు, దాన్ని కూడా మూసేయమంటే మూసేస్తాం. కందలపాడు మూసారు. ఎవరైనా అయ్యా నా బేస్మెంట్ కి 4 ట్రాక్టర్లు 4 ట్రక్కులు అయ్యా, ఎర్రమట్టి అయ్యా అంటే ఎంఆర్ఓకి రాస్తున్నా నేను. అది ఫోటో పెట్టేస్తాడు, గ్రూపుల్లో పెట్టేస్తాడు, ఎర్రమట్టి తోలేస్తున్నారు అని. మనం ఏమన్నా వాళ్ళ మాదిరిగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ పేరు పెట్టి కోట్లు కొల్లగొట్టామా? ఎంపీల పేర్లు పెట్టే రోజు నేను ఒకటే చెప్తుండా, ఎవరన్నా పేదోళ్ళకి ఇంటికి అవసరం అంటే ఆ విఆర్ఓనో విఆర్ఏనో పోయి దగ్గరుండి ఆ 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు తోలుకొని ఆపేయాలని చెప్తుండా. ఇప్పుడు కందలపాడు ఆపేసేయమంటున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మైనింగ్ లీజ్ ఉండే క్వారీ జరగకూడదు అంటున్నావు. అది జరగనప్పుడు ఎక్కడి నుంచి గ్రావెల్ తేవాలా? గ్రావెల్ లేకుండా రోడ్లు వేయలేరు కదా, గ్రావెల్ లేకుండా ఇంటి పనులు చేసుకోలేరు కదా, సొంత ఇళ్ళ పనులు ఎక్కడి నుంచి తేవాలో చెప్పు. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ మైనింగ్ ట్యాక్స్ వేసేది కాకుండా ఏఎంఆర్ఓలు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే దాంట్లో కలిపి ఏ ట్రక్ కట్ట పోయినా ఒక లారీ పోతే 1700 వసూలు చేస్తున్నారు. ఎక్కువ టైర్లు ఉండే పెద్ద బండి అయితే 2200 వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ కట్టి తమరు ఎంత చేశారు? ₹1 చెట్టు అడ్డం పెట్టి ₹1. సపోజ్ 10 క్యూబిక్ మీటర్ లారీలు వేస్తే ₹10. అట్ట చేసి మీరు దోపిడీ చేశారు. నేనేమంటానంటే మంచి చెడు లేకపోతే ఎట్టా వాగుతా ఉండేదేనా? మైనింగ్ లీజ్ ఉండే క్వారీ తవ్వటం ఆపేయమంటావా చెప్పు. రేపటి నుంచి ఎవ్వరు డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లు, ఇళ్ళు కట్టుకునే వాళ్ళు, డొంకలు వేసుకునే వాళ్ళు, లింక్ రోడ్లు వేసుకునే వాళ్ళు అందరినీ తిరిగి పంపిస్తా. గ్రావెల్ దువ్వించి పంపించు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.